అదిగో అక్కడ కేపాల్ గారు కాసుకుని కూకున్నారు. నమస్కారం సార్, ఇంక మొదలెట్టండి. 5,000 కోట్లు రాష్ట్ర మెడికల్ కాలేజీ హాస్పిటల్ కి పెట్టడానికి డబ్బులు లేవాట. మరి ఎందుకే సార్ అమ్మేస్తాం అంటున్నారు? ఈ దరిద్ర మొక్కలకి 5,000 కోట్లు పుట్టట్లేదా? ఏంటి సార్ అది దరిద్రపు మొక్కలా మాట్లాడుతున్నారు సార్ మీరు? హెలికాప్టర్లు కొనడానికి, ఏరోప్లేన్లు కొనడానికి, సరదా టూర్లు వేయడానికి. అసలు హెలికాప్టర్లకు మెడికల్ కాలేజీలకు ఏంటి సార్ సంబంధం? ఈ దరిద్రులు నా హెలికాప్టర్లే కదా వాడుకునేవారు 30 సంవత్సరాల క్రిందట. అవునా? అంటే వాళ్ళకి హెలికాప్టర్లో తిరగడం మీరే అలవాటు చేశారనమాట. ఇప్పుడు వీళ్ళకి సొంత హెలికాప్టర్లు. ఒకడు ఎమ్మెల్సీ మొన్న అయ్యాడట, వాడికి హెలికాప్టర్ అట. సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అంటే ఇదే మరి. నేను ప్రశ్నించకపోతే ఎవడు ప్రశ్నిస్తున్నాడు? పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ రోజు పిచ్చోళ్ళ ప్రశ్నించేవాడు. అవును సార్, పూనకం వచ్చినట్టు ఊగిపోయేవాళ్ళు. 30,000 అమ్మాయిలు పారిపోయారు, దొరికిపోయారు, వాళ్ళు తీసుకొచ్చే ఏడి ఆ ఇష్యూ ఇప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు సార్. సుగాలి 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 అని ఊడిపోయాడు. ఏది సుగాలి, ఏది న్యాయం? అది అటకెక్కించేసారుగా. పాదయాత్ర చేస్తా, రథయాత్ర చేస్తా, బస్సు యాత్ర చేస్తా, ఏ యాత్ర అయినా చేస్తా. చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు బ్లెస్సింగ్స్ తీసుకున్నారు, ఇప్పుడు తీసుకోవట్లేదు. రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. అయ్యో, పోనీ మీరే వెళ్ళి ఆయనకు బ్లెస్సింగ్స్ ఇచ్చి వచ్చేయండి సార్, రాష్ట్రాన్ని కాపాడండి సార్.